గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం పోలీసుల శాఖ మరియు ఎక్సైజ్ శాఖ వారి ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్ పరిధి హస్నాబాద్ తాండా గ్రామం నందు శాంతి భద్రతల పరిరక్షణ చర్యలో భాగంగా సంఘ వ్యతిరేక వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పిస్తూ కార్డన్ అండ్ సర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు గురజాల డిఎస్పీ గారి ఆదేశానుసారం ఇవాళ మాచర్ల రూరల్ మండలం హస్నాబాద్ తండాలో ఎక్సైజ్ శాఖ పోలీస్ శాఖ కలిసి కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్డినెన్స్ సెర్చ్ లో ఎక్సైజ్ శాఖ నుంచి మరియు పోలీస్ శాఖ నుంచి మొత్తం 70 మంది పాల్గొనడం జరిగింది. ఈ కార్డినెన్స్ సెర్చ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే హస్నాబాద్ తండా మరియు పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా నాటుసారా ఉన్నది అనే సమాచారం ఉంది. ఆ విధమైన కేసులు కూడా ఈ గ్రామం మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి. వాటిని అరికట్టాలి, నాటుసారాన్ని అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ కార్డినెన్స్ సెర్చ్ ని ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్డినెన్స్ సెర్చ్ లో అనుమానాస్పదంగా ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని, ప్రతి వాహనాన్ని తనిఖీ చేశాము. తనిఖీ చేసి మొత్తం ఈ ఆపరేషన్ లో తనిఖీలలో భాగంగా సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు 23, గొడ్డళ్లు ఒక 16, కత్తులు ఒక 14, గడ్డపార, కట్టర 1 మరియు ఈ ఎక్సైజ్ కేసుల్లోనే అరెస్ట్ కావాల్సిన ఉన్న 2 పాత నేరస్తులను కూడా ఈ సందర్భంగా అరెస్ట్ చేశాము. అదేవిధంగా 200 లీటర్ల బెల్లపూటను కూడా ఈ కార్డినెన్స్ సెర్చ్ లో భాగంగా ధ్వంసం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు కోరేది ఏంటంటే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలున్న గ్యాంబ్లింగ్, నాటుసారా ఇట్లాంటివి ఏదైనా ఉంటే పోలీస్ శాఖకి సమాచారం అందించి వాటిని నిర్మూలించడానికి సహాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఈ అసాంఘిక కార్యకలాపాలు చేసే నేరస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు మానుకొని వాళ్ళ జీవనం సక్రమంగా చేసుకోవాలి, లేదంటే ఇలాంటి వాళ్లపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.